ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాస్గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక తొలిసారిగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను ఇప్పుడు చేపట్టబోతున్నారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. అయితే ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో విజయం దక్కించుకోలేకపోయిన ఆయన ఇప్పుడు ఎట్టకేలకు పార్టీలో కీలకమైన పదవిని చేపట్టబోతున్నారు. పార్టీలో మాత్రం బలమైన పట్టు ఉందని మాత్రం చెప్పొచ్చు. పంతొమ్మిది 1994లో డిచ్పల్లి నుంచి 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు మహేష్ కుమార్ గౌడ్. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో 2023లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పీసీసీగా కొత్త నాయకుడిగా ఎన్నికయ్యారు. రైట్, ఇక బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్ మండలం రహత్ నగర్లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్సీ స్టూడెంట్గా, తర్వాత కీలకమైనటువంటి పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో అధిరోహించినటువంటి పరిస్థితి. గిడ్డంకులు చైర్మన్గా చేశారు. ఇలా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎట్టకేలకు ఎందరినో ఊహించింది ఎవరికి రాబోతుందంటూ కూడా బీసీ వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్కు ఎట్టకేలకు టీపీసీసీ పదవి ఈరోజు వరించబోయింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆ పదవి ఆయన వరించబోతుంది. అక్కడి నుంచి తర్జుమా కాబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేపథ్యం దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఈరోజు ఎలా ఉండబోతుందో దానికి సంబంధించి అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, అసలు చాలా వరకు అంటే విద్యార్థి దశ నుంచి కూడా ఈ స్థాయి వరకు ఎదుర్కోవడం, పీసీసీ పదవి అంటే దాదాపుగా ముఖ్యమైనటువంటి పదవిగా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఏ పదవి కావాలని కూడా దానికి సంబంధించి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డైరెక్ట్గా అధిష్టానంతో లింక్ ఉన్నటువంటి టీపీసీసీ పదవికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్కి వరించబోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాంబాబు, చెప్పండి. రైట్ రాంబాబు, ఆ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి పదవి, పీసీసీ పదవి ఎవరిని వరిస్తుంది అనుకుంటే ఎట్టకేలకు ఆయనకు ఖరారైనటువంటి పరిస్థితి. విఘ్నాలన్నీ తొలగిపోయే వినాయక చవితి సందర్భంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈరోజు దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఈరోజు పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు.
ఈరోజు 2:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇప్పటివరకు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గాంధీవన్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గాంధీభవన్లో కూడా మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఈ వేదిక బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ వేదిక మీదనే భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీసీసీ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా పీసీసీ సభ్యులు వారితో పాటుగా జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు వివిధ నేతలందరూ కూడా ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార అంటే బాధ్యతల స్వీకారణ కార్యక్రమానికి అయితే రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉదయం అంటే ఇప్పుడు మహబూబ్నగర్కి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి 2 గంటలకి ఇక్కడికి రాబోతున్నారు. 2:45 ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ యొక్క బాధ్యతలు అయితే పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ తీసుకోబోతున్నారు. అంతకంటే ముందుగానే అమరవీరుల స్తూపం దగ్గరికి 12 గంటలకు చేరుకొని అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుండి ర్యాలీగా నేరుగా గాంధీ భవన్కు చేరుకున్న తర్వాత ఈ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఘనంగా ఈ యొక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటి వరకు ఇటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ యొక్క పీసీసీ అధ్యక్షునిగా పూర్తిస్థాయిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ నేతృత్వంలో ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మరొకసారి కూడా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేకపోతే మిగతా ఏ ఎన్నికలు వచ్చినా కానీ సవాల్గా తీసుకొని నిర్వహించేందుకు ఇటు పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నారు. ఇప్పటికే బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించినటువంటి ఒక పార్టీ పటిష్టతకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ పీసీసీ కూర్పుకు సంబంధించినటువంటి ఏఐసీసీ పెద్దలతోటి ఢిల్లీలో కూడా మనం మాట్లాడొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు పీసీసీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే పీసీసీ కార్యవర్గం కానీ తదితర బాధ్యతలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి తో కూడా మాట్లాడినటువంటి సందర్భంలోనే ఈ యొక్క పీసీసీ విస్తృతపరచడే కాకుండా మరింత ఈ యొక్క జిల్లాలో కానీ లేకపోతే గ్రామీణ స్థాయిలో కానీ పార్టీని మరింత పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్రంలో రానున్నటువంటి రోజులలో అన్ని రకాల ఎన్నికలు స్థానిక సంస్థల ఇటు సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇటు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మున్సిపల్ ఎన్నికలను కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా భుజాల మీద వేసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత దాని తదుపరి కార్యాచరణ కూడా రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దీపాదాస్ మున్సి ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి కూడా ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు అయితే భారీ ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇటు 3 రంగుల మయమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భారీ కటౌట్లతోటి ఫ్లెక్సీలతోటి అలంకరించినటువంటి పరిస్థితి. గాంధీ భవన్ మొత్తం కూడా కార్యకర్తలతోటి కోలాహలంగా ఉన్నది. పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ నాయకునిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఇప్పటికే గతంలో కూడా ఇటు పీసీసీ అధ్యక్షునిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డి శ్రీనివాస్ తర్వాత మరొకసారి కూడా ఇటు బీసీ నాయకునిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీలో ఎన్ఎస్యుఐ నుండి కూడా విద్యార్థి సంఘం నుండి చురుకైన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నేత ఈరోజు పీసీసీ అధ్యక్షునిగా ఎదిగారు. అతను గతంలో కూడా అంటే నిజామాబాద్ అర్బన్ నుండి కూడా పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటు రేవంత్ రెడ్డి ఇటు పీసీసీ అధ్యక్షునిగా ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అన్ని బాధ్యతలు కూడా ఇటు పీసీసీ గాంధీ భవన్ నుంచి ఏ కార్యక్రమం అయినా కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్గనైజింగ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడమే కాకుండా బహిరంగ సభలు కానీ లేకపోతే కార్యక్రమాలను కూడా అన్ని రూపొందించి అన్ని తానే స్వయంగా పీసీసీ అధ్యక్షునిగా అండదండలుగా ఉండి యొక్క కార్యక్రమాలను రూపొందించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తాను మరొకసారి కూడా పూర్తి స్థాయిగా అధ్యక్షునిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రాజశేఖర్. ఎస్ ఒకటి అంటే ప్రధానంగా ఆయన ప్రస్థానం మీరు అన్నట్లు ఎక్కడి నుంచో మొదలైంది. ఎన్ఎస్యుఐ విద్యార్థి దశ నుంచి ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఆ స్థానాన్ని మరొకసారి ఆయన భర్తీ చేయబోతున్నారు. ఒకటి అంటే ఈరోజు అక్కడ ఒకటి చలో
గాంధీ భవన్ అంటే అక్కడ ర్యాలీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గన్ పార్క్ నుంచి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఎక్కడి వరకు కొనసాగుతుంది? సో ఎన్ని గంటలకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రాజశేఖర్ 12 గంటలకు తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర నుండి ర్యాలీగా ఇక్కడికి గాంధీ భవన్కు చేరుకుంటారు. 12 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. 12 గంటల నుండి గాంధీ భవన్కు 2 గంటల వరకు చేరుకొని 2 గంటల 45 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అయితే హాజరు కావడం జరిగింది. తెలంగాణ అమరవీరుల గన్ పార్క్ దగ్గర నుండి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఈ యొక్క ర్యాలీగా ఇక్కడికి బయలుదేరి ఇక్కడికి వస్తారు. మొత్తానికైతే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇంపాక్ట్ ఇతర పార్టీల పైన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు పిసిసి అధ్యక్షునిగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక ఎప్పుడైతే ఖరారైందో దానికి సంబంధించి మిగతా పార్టీలు కూడా మరి బీసీలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఆలోచన చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తే దాన్ని బట్టి మిగతా పిసిసి అధ్యక్షులను ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే బీజేపీ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కు పిసిసి అధ్యక్షులు ఇవ్వడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఓసీల నుండి అనేక మంది పోటీ పడ్డా కానీ మహేష్ కుమార్ గౌడ్కు ఈ యొక్క పిసిసి అధ్యక్షునిగా ఇటు ఏఐసిసి అధిష్టానం ఎంపిక చేయడంతో ఇటు పిసిసి అధ్యక్షునిగా ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్రంలో మరొకసారి కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది. బీసీ నాయకుడిని ఇక్కడ పిసిసి అధ్యక్షునిగా నియమించడం పట్ల ఇతర పార్టీలు కూడా వైపుగా ఆలోచన చేస్తున్నాయి. మొత్తానికైతే మరికొద్దిసేపట్లో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే రాత్రి స్వయంగా మంత్రి ఇటు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్గా ఉన్నటువంటి నేత ఇక్కడ ఉండి ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా తానే స్వయంగా ఇక్కడ నుండి చూసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి నేతలందరూ కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి గాంధీ భవన్ ఒక్కసారిగా ముస్తాబ్ అవుతున్నట్లు తెలుస్తుంది. టీపీసీసీ పదవి ఏదైతే గతంలో టీపీసీసీ పదవిని అధిరోహించినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి అప్పుడు టీపీసీసీగా ఆ టైంలో గాంధీ భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరొకసారి అలాంటి కళ కనిపిస్తున్నట్లు మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. పూర్తి అప్డేట్స్ రాంబాబు అందిస్తుందని ప్రకారం చూసుకుంటే కాసేపట్లో అక్కడికి ముఖ్య నేతలు రాబోతున్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి రహత్ నగర్ నుంచి ఆయన జన్మించిన ప్రాంతం నుంచి కూడా చాలా వరకు కార్పొరేటర్లు ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తరలి రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే గణపార్క్ నుంచి కూడా ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ కూడా 12 గంటలకు మొదలు కాబోతుంది మరి కాసేపట్లో. సో అక్కడి నుంచి వారు గాంధీ భవన్కు ర్యాలీగా రాబోతున్నారు. పూర్తిగా జెండాలు చేతపట్టి టీపీసీసీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి టీపీసీసీ పదవి అంటే రేవంత్ రెడ్డి ఒక మార్కు సెట్ చేస్తారని ముఖ్యమంత్రి టీపీసీసీ టు సీఎం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక్కసారి అలాంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో ఆ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని టీపీసీసీ పదవిని మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో ఆయన దాన్ని అధిష్ఠించబోతున్నారు. సీఎం పర్యటన ముగించుకొని ఏదైతే మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నారో అక్కడి నుంచి పర్యటన అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలోనికి రాబోతున్నారు. 2 గంటల 45 నిమిషాలకు అంటే 2 గంటలకు చేరుకుంటారు. కొన్ని పూజా కార్యక్రమాల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా మా ప్రతినిధి రాంబాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ పదవి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఎప్పుడైతే అప్పగించారో పూర్తి స్థాయిలో మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఈ చర్చ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. సో ఈ పార్టీ ఖరారైంది కాబట్టి పదవి ఖరారైంది కాబట్టి బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మార్పులు ఉండే అవకాశం ఉంది. తర్వాత తను అధిష్ఠించినటువంటి పదవి ఏదైతే ఉందో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి పరిస్థితి. సో అది తర్వాత తను చేదోడు వాదోడుగా పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వర్కింగ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా కొంతవరకు చర్చ జరుగుతుంది. సో ఆ పదవి ఎవరికి ఇస్తారో ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇస్తారా, సో ఇవన్నీ కూడా తర్వాత మారుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మాత్రం కాసేపట్లో ర్యాలీ అక్కడికి చేరుకుంటుంది. ముఖ్యమంత్రి కూడా చేరుకుంటారు. 2 గంటల 45 నిమిషాలకు గాంధీ భవన్లో కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రైట్. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలం రహత్ నగర్లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉంటూ వచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థి దశలోనే ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 1994లో జనవరి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయసులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉందనే చెప్పాలి. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఒక్కసారి విశ్లేషణ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఎదిగిన విధానాన్ని కూడా, టీపీసీసీ పదవి వరకు ఆయన ఎదిగినటువంటి తీరును కూడా గుర్తు చేసుకున్నటువంటి